టాలెంట్ ఎవడి అబ్బసొత్తు కాదు. ప్రతి ఒక్కరికి దేవుడు బుర్ర ఈక్వల్గా ఇచ్చాడు. దానికి ఎట్లా పదును పెడతాము, దాన్ని ఎట్లా వాడతాము, దాంతో ఏం సాధిస్తాము, ఏం క్రియేట్ చేస్తాము, దట్ ఈస్ అవర్ ఎబిలిటీ టు పుట్ టు టెస్ట్. వీఆర్ మోర్ వరిడ్, నా పక్కన కూర్చున్నాడు కులమేంది, యువతల పక్కన కూర్చున్నాడు మతమేంది, ఆయన ఏం తింటున్నాడు, కాలేజ్కి ఏం వేసుకొని వస్తున్నాడు, ఏం మాట్లాడుతుండు. మనం గతాన్ని చదువుకోవడంలో బిజీగా ఉన్నాం. వాడెవడో వచ్చి టెంపుల్ గులగొట్టి మసీద్ కట్టిండి, ఇప్పుడు మనం మసీద్ గులగొట్టి టెంపుల్ కడదాం, ఆ చక్కర్లు ఉన్నాం మనం. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మార్చింగ్ ఇన్ టు ద ఫ్యూచర్ టు మేక్ అవర్ కంట్రీ ఎ గ్లోరియస్ నేషన్. వీఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డిగ్గింగ్ అప్ ద పాస్ట్ వూండ్స్. పాత గాయాలు తవ్వుకుందాం, కెలుక్కుందాం, ఆ పుండును తవ్వి మళ్ళీ పచ్చిగా చేసి దాని మీదకి వెళ్ళి కొన్ని ఓట్లు సంపాదించుకుందాం. ఈ పిచ్చి ప్రయత్నాల్లో ఉన్నాం. కులము, మతము, ఐఎమ్ సారీ టు సే దిస్ బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. మనకు చిన్నప్పటి నుంచి ఇంకోటి కూడా తయారు చేసాం. ఆర్ కల్చర్ ఇన్ ఇండియా we're told from a very young age, from a school age, you only have 2 career options, at best 3. ఏం చెప్పారు చిన్నప్పుడు ఇంట్లో? డాక్టర్ అవ్వాలి, లేకపోతే ఇంజనీర్ అవ్వాలి. ఇంకో థర్డ్ ఆప్షన్ ఏంటి? అయితే గీతే లాయరో లేకపోతే ఇంకోటి. అంతేగాని ఇంకా వేరే ఆప్షన్స్ లేవు. యు ఆర్ ఆల్వేస్ టోల్డ్ టు బి ఎ జాబ్ సీకర్. You are told to be work, you are told from a very young age not to dream big. ఎక్కువ తక్కువ ఆలోచించక అడ్డం పడతావు, ఎక్కువ తక్కువ ఆలోచిస్తే కింద పడతావు, ముఖం బలుగుతుంది. అట్లా కాదు, కన్జర్వేటివ్ ఉండాలి, తక్కువ ఇది చేయాలి, మనం ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు, అప్పు ఉండొద్దు. అంటే ద థింగ్ ఈజ్ ఆర్ కల్చరల్ కండిషనింగ్, ఆర్ సొసైటీస్ కండిషనింగ్ ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజెస్. ఎట్టి పరిస్థితుల్లో జాబ్ కొట్టాలి అంతే, ఎవరి కిందనో పని చేయాలి తప్ప మనం 10 మందికి జాబ్లు ఇచ్చేటట్టు ఆలోచన లేదు మనకు. మనం ఎందుకు మన దుకాణం పెట్టద్దు, మనం ఎందుకు మన ఎంటర్ప్రైజ్ పెట్టద్దు, మనం ఎందుకు వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్